వెల్కమ్ బ్యాక్ టు సినీ వ్యాంపైర్. నేను మీ డేమన్ సాల్వటోర్, హూ ఈస్ ఏ హ్యూజ్ సక్కర్ ఆఫ్ సినిమా. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ చిరంజీవ, స్టారింగ్ కుషితా కల్లాపు గారు అండ్ రాజ్ తరుణ్ గారు ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై మన జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అక్క అభినయ్ కృష్ణ. సో ఈ మూవీ నిన్న నైటే ఆహాలో రిలీజ్ అయిందనమాట. ట్రైలర్ చూడలేదు, టీజర్ చూడలేదు, నాకు అసలు ఈ మూవీ గురించి ఏమీ తెలీదు. ఏదో మన రాజ్ తరుణ్ అన్న ఒక సినిమా తీశాడు, వచ్చింది కదా అని ఒక ఎక్సైట్మెంట్ లో ఓపెన్ చేశాను. బట్ నాకు ఈ పాయింట్ తెలుసు, మూవీలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటనేది నేను ఎక్కడో చూసినట్టు గుర్తు. సో అలా తెలుసు అంతే. సో ఇంకా మూవీ ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని మాట్లాడుకునే కంటే ముందు, ఇలాంటి మూవీ రివ్యూస్ అన్ని మీకు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సినీ వ్యాంపైర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, సో ముందుగా స్టోరీ లైన్ ఏంటంటే, శివ తను ఒక పేద లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బతుకుతున్న ఒక అబ్బాయి. బాగా అప్పులు చేసేసిన తండ్రి, దేవుడి మీద అతి భయంకరంగా భక్తున్న ఒక అమ్మ. ఇది శివ ఫ్యామిలీ. సో ఇలాంటి ఫ్యామిలీలో ఉన్న ఒక శివ సడన్ గా తన లైఫ్ మొత్తం కొన్ని ప్రాబ్లమ్స్ లో పడిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ లో పడిపోయిన శివ లైఫ్ మళ్ళీ ఎలా రికవర్ అవ్వగలిగాడు, తన లైఫ్ లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, అండ్ తనకు ఏదైతే వాళ్ళు చెప్పిన సూపర్ పవర్ అయితే ఉందో ఆ సూపర్ పవర్ తనకి ఎలా వచ్చింది, దాన్ని తను ఎలా యూజ్ చేసుకున్నాడు, ఇది మీరు సినిమాలో చూస్తారనమాట. ఇంకా పాజిటివ్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్. యాక్చువల్లీ స్టోరీ లైన్ చాలా బాగుంది, బట్ ఇట్ కుడ్ బి మోర్ బెటర్. కాకపోతే ఓటీటీ కోసం తీశారు కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ సాంగ్స్ అసలు ఏం లేవు అనుకుంటా, నాకైతే గుర్తుకు కూడా లేవు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. రైటింగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల వాంటెడ్లీ మీమ్ రిఫరెన్సెస్ ని ఇరికిచ్చినట్లు ఉన్నా, కొన్ని సో కాల్డ్ కేమియోస్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకొచ్చినా అవి నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అవి మినహాయిస్తే ఓవరాల్ గా ఫిలిం ఈజ్ అంటే ఎక్సలెంట్ అని చెప్పలేము, బట్ ఇట్స్ ఎ గుడ్ వన్ యార్. అంటే లైక్ ఓకే, ప్రీవియస్ మన భలే ఉన్నాడే, ఏవో వచ్చాయిగా మూవీస్ రాస్తారనివి, సో వాటితో కంపేర్ చేస్తే హీ ఇంప్రూవ్డ్ అలాట్ అనే చెప్పాలి. ఆబ్వియస్లీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకేష్ గానే ఉంది. రైటింగ్ దగ్గరగా నేను నెగిటివ్స్ లో మాట్లాడతాను. సో తర్వాత మన హీరోయిన్ గారు స్క్రీన్ టైం చాలా తక్కువసేపు ఉన్నప్పటికీ తను బాగానే కనిపించారు. సో ఇవ్వండి నాకు అనిపించిన పాజిటివ్స్. మరి నెగిటివ్స్ విషయానికి వస్తే, మూవీలో లైక్ కొత్తగా మీకేం చూపించలేదండి. ఏదో ఒక సూపర్ పవర్ ఉంటది, ఆ సూపర్ పవర్ అది ఎలా వచ్చింది ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఓకే ఫైన్ కొత్తగానే ఉంటాయి. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానంకి వచ్చేసరికి మళ్ళీ అదే ఓల్డ్ రొటీన్ టెంప్లెట్ వాడేశారు. సో అలా కాకుండా ఇంకేదైనా కాస్త కొత్తగా రాసుంటే బాగుండు అనిపించింది. అండ్ కామెడీ ఇస్ ద బిగ్గెస్ట్ మైనస్. ఎక్కడ కామెడీ పెట్టాలో ఎక్కడ కామెడీ పెట్టకూడదో తెలియకుండా తనకు డైరెక్టర్ గారికి జబర్దస్త్ లో ఉన్న స్కిల్ మొత్తం ఇక్కడ వాడేసి అవసరం లేని చోట్లల్లా కామెడీ పెట్టేసి ఓవర్ ద టాప్ వెళ్ళిపోయింది అనిపించింది. సో నాకు పెద్దగా కామెడీ వర్కౌట్ అవ్వలేదు మూవీలో. అండ్ రైటింగ్ లోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతేగాని, లేకపోతే ఓవరాల్ గా మూవీ ఏ డీసెంట్ వన్, చూడొచ్చు. ఇట్స్ ఏ వన్ టైం వాచ్ అంతే. సో ఇంకా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, రాజ్ తరుణ్ గారు శివ చాలా బాగా చేశారు. లైక్ తన ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో చాలా బాగా అనిపించింది. తన పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యారనిపించింది. అండ్ కుషితా కల్లాపు గారు తనకి చాలా చిన్న రోల్ ఉంది, బట్ ఆ ఉన్న చిన్న రోల్ లో కూడా చాలా బాగా చేశారు. అండ్ కిరీటి గారికి కూడా ఒక రోల్ ఉంటుంది, తను ఎక్కువసేపు ఉండరు స్క్రీన్ లో, బట్ ఉన్నంతసేపు తన పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. రాజ్ తరుణ్ గారి మూవీస్ లో అదేంటో తెలియదు, మరి ప్రతి మూవీలోనూ రాజా రవీంద్ర గారు ఉంటారు. అంటే ప్రతి అని కాదు, ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిలిం లో రాజా రవీంద్ర గారిని ఎలాగో అలా ఇరికిచ్చేస్తారో మరి ఏంటో తెలియదు. అండ్ యా ఆబ్వియస్లీ ఇందులో కూడా ఆయన ఉన్నారు. మరి అలా ఎందుకు ఇరికిస్తారో మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. యా, సో ఆయనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. అండ్ ఒక లైక్ కార్పొరేటర్ అవుదామని ట్రై చేస్తున్న ఒక పర్సన్ ఉంటారు, అతను కూడా తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా నన్ను అడిగితే నాకు మూవీ ఇట్స్ ఓకే అనిపించిందండి. లైక్ వన్ టైం వాచబుల్ విత్ ఎ డీసెంట్. లైక్ మరి ఇట్లా వరస్ట్ రొట్ట అని చెప్పలేం, అలా అని చెప్పి ఓ తోపు తురుమని చెప్పలేం. ఇట్స్ ఎ డీసెంట్ వన్. సో దట్స్ ద రివ్యూ గైస్. ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. అండ్ యా, దిస్ ఈస్ DS signing off. Meet you in the next video. Until then, bye bye. ఆగండి వెళ్ళే ముందు కాస్త కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి వెళ్ళిపోండి.